బాబు కాఫీ బాబు, కాఫీ బాబు. ఏంటి బాబు అలా చూస్తున్నారు? లింగయ్య, ఈ విషయం నీకు తెలుసా? శశి చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. ఎక్కడ బాబు? నా బిడ్డ బ్రతికే ఉంది. ఎక్కడుందిరే? నా గుండెల్లో ఉందిరా. ఈ రాతి మనిషి మనసంతా నిండిపోయిందిరా. నా బిడ్డ నా మనసంతా నిండిపోయిందిరా లింగయ్య, మనసంతా నిండిపోయింది. లింగయ్య, అప్పుడు శశి ఫోటో బయట పారేమని పారేసావా? లేదు బాబు, మీరు సంతోషంలో చెప్పిన పనులే చేశారు కానీ బాధలో చెప్పిన పనులు ఎప్పుడూ చేయలేదు బాబు. అయితే నా బిడ్డ ఫోటో ఉందా? నా శశి ఫోటో ఉందా? ఎక్కడ్రా ఎక్కడ్రా? ఉందండి అయ్యా, అది పెట్టి అమ్మగారు కర్మ చేసి దండలు అవి వేసి పూజ చేశారు. నా బిడ్డ ఫోటోకి దండలేసి పూజ చేశారా? మీరంతా పిచ్చివాడురా. నా బిడ్డ చచ్చిపోయిందని భ్రమపడి మీరు పూజ చేసి దండలేస్తున్నారు. నా బిడ్డ చచ్చిపోలేదురా, నా బిడ్డ బ్రతికే ఉందని నాకు తెలుసురా. అందుకే నేను పూజ రాలేదు. లింగయ్య, ఈ లోకంలో నిజం చావదు, ధర్మం చావదు, త్యాగం చావదు. నా బిడ్డ నిజానికి, ధర్మానికి, త్యాగానికి మూర్తి భవించిన దేవతరా, మూర్తి భవించిన దేవత. అందుకే నా బిడ్డ చావదు, అందుకే నా బిడ్డ చావదు. లింగయ్య, నా శశి ఫోటో ఎక్కడుంది? నా శశి ఫోటో ఎక్కడుంది? తీసుకురారా, తీసుకురా. బాబు, ఏమిట్రా అలా చూస్తున్నావు? మీ అయ్యగారికి పిచ్చి పట్టిందనే? లేదురా, ఇంతకాలం నన్ను పట్టి పీడించిన పిచ్చి ఇప్పుడే వదిలిపోయింది. ఇన్నాళ్ళు రాయేదో రత్నం ఏదో తెలుసుకోలేని పిచ్చివాడిని నేను. కచ్చు ముక్కని దాచుకుని మేలిమి బంగారాన్ని విసిరి పారేసిన వెర్రివాడి నేను. వెళ్ళి నా బిడ్డ ఫోటో ఒక్కసారి చూపించు, ఒక్కసారి వెళ్ళి తీసుకురా. అమ్మా శశి, శశి, అమ్మ శశి, నువ్వు లేని ఇల్లు ఏమైందో చూసావా? దేవుడు లేని గుడిలా వెలవెలాపోతోంది. పిశాచాలే రాజ్యంలో బావురు పట్టుంది తల్లి. అమ్మా, ఎన్నాళ్ళు అంతస్తు, పరువు, ప్రతిష్ట, వంశ గౌరవం, వీటితో నేను ఆ జీవితం ముడిపడింది అనుకున్నాను. అవి లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నాను. కానీ అవి గడ్డిపోసలని, జారుడు బండాలని ఆలస్యంగా తెలుసుకున్నా. అధాపాతానికి వెళ్ళిపోయాను తల్లి, అధాపాతాలని జారిపోయాను. నాకు అంతస్తు లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, వంశ గౌరవం అంతకన్నా లేదు. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు తల్లి, నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా. ఇదిగోండి బాబు గారు. మా శశి, ఎంతకాలం అయిందమ్మా నిన్ను చూసి. లేదమ్మా, నీ నోటారా ఒక్కసారి నాన్న అని పిలువు, నాన్న అని పిలువమ్మా, నాన్న అని పిలువు. ఒక్కసారి నాన్న అని పిలువమ్మా. శశి, నీకు ఈ సంగతి తెలుసా? రేఖ లేదు, అదే మన రేఖ. నా మీద పగ తీర్చుకుంటుందట్టమ్మా. ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని పగ తీర్చుకుంటుంది. అయినా నువ్వు నా దగ్గరికి వచ్చాక నన్ను నీతో పాటే తీసుకెళ్ళిపోతావుగా? అమ్మా, నువ్వు నేను మనిద్దరం వెళ్ళిపోతాం. అమ్మనే రేఖను మాత్రం మనతో పాటు తీసుకెళ్ళద్దు. వాళ్ళిద్దరిని ఇక్కడే ఉంచుతాం, మనిద్దరం కలిసి వెళ్ళిపోతాం. నువ్వు నేను మనిద్దరమే. జగన్నాథం మావికిచ్చిన మాట తప్పడం వల్లే ఇన్ని అనర్థాలు వచ్చాయన్నావు. ఆ మాట నిలిపితే
నీకు మనశ్శాంతి కలుగుతుందని నాన్నగారికి నేనంటే అసహ్యం కలిగేట్టు ప్రవర్తిస్తే శశి మీద ప్రేమ ఇంకా పెరుగుతుందని అలా చేశానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా. అయ్యో, ఎంత తప్పు చేశావమ్మా. దేవుడి మీద పగ సాధించే భక్తులు ఉండరమ్మా. మీ నాన్నగారు దేవుడమ్మా. సాయం చేయబోయి ఆయన మనసుని మరింత గాయపరిచావు. లక్ష్మి, ఎవరికి బోధ చేస్తున్నావు? రాతికే. ఉమ్. లక్ష్మి, శశి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది తెలుసా? ఇది ఇక్కడే. మన లింగయ్య ఆ ఫోటో బయట పారేలేదట. ఇన్నాళ్ళు తన దగ్గరే దాచిపెట్టి నాకు ఇచ్చాడు. లక్ష్మి, నాకు తెలుసు నా బిడ్డ నాకు దూరమై బ్రతకలేదు. రాతి గుండెతో నేను బ్రతకగలిగాను, కానీ నా బిడ్డ నాకు దూరమై బ్రతకలేదు లక్ష్మి. కాకపోతే నాన్నతో దోబూచులాడుతుందంటే మళ్ళీ తప్పకుండా వస్తుంది. నా బిడ్డ నా దగ్గరికి తప్పకుండా వస్తుంది లక్ష్మి. తప్పకుండా వస్తుంది. లేకపోతే నేను బ్రతకలేను లక్ష్మి, నేను బ్రతకలేను.